నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. 28వ తేదీ అంటే మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మన తొలి వెలుగు ఎఫెక్ట్ ఇది. మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ వర్టెక్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా మీద దాదాపు 340 ఎకరాలకు పైన స్థలంలో కడుతున్న అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్ మీద వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ ఫ్లోరెంజా పేరుతో, వర్టెక్స్ గిగా సిటీ పేరుతో కడుతున్న, వర్టెక్స్ వర్మ కడుతున్న ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కన్స్ట్రక్షన్స్ మీద పెద్ద ఎత్తున మనం పోరాటం చేసినాం. గ్రౌండ్లోకి వెళ్ళి వాస్తవ పరిస్థితి మనం ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినాం. ధైర్యంగా అక్కడ వాళ్ళ మాఫియా మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ధైర్యంగా నిలబడి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినాం. ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి కబ్జా చేసిన 30 ఎకరాల గురించి మాట్లాడినాం. వంశీరామ్ బిల్డర్స్ ఎవరైతే సుబ్బారెడ్డి ఆయన కట్టబెట్టిన ఆయన ఆ 30 ఎకరాల గురించి మాట్లాడినాం. రఘు నా పేరు. ఐడి కార్డు ఎవరిది? లేదు. దేనికి కాప్ చేయాలి? ఐడి కార్డు చూపించండి. టీవీ5 ఎంప్లాయ్ ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటున్నారు? మీరెందుకు ఉన్నారు ఇక్కడ ఉన్నారండి? ఎవరిది సైడ్ బిజినెస్? నేను చేయను. మీరు టీవీ5 ఎంప్లాయ్ అని అంటారు. మీరు భలే ఉన్నారు. మరి మీరు టీవీ5 ఎంప్లాయ్ అయితే మీరు దీనికి ఆయనకు వత్తాసు ఎందుకు పలుకుతున్నారు? మీరు ఇంట్లోకి వచ్చి కెమెరా పెడతా ఒప్పుకుంటావు. మీ ఇల్లా? పబ్లిక్ ప్రాపర్టీ ఇది. పబ్లిక్ ప్రాపర్టీ ఎట్లయితే చూసుకో ఒకసారి. పబ్లిక్ ప్రాపర్టీ ఇది. పబ్లిక్ ప్రాపర్టీ టీవీ5 ఎంప్లాయ్ అంట, మళ్ళీ రియల్ ఎస్టేట్ కూడా తెలుసు. ఇది రాష్ట్రం అంతా ఒక సంచలనమైంది ఈ వార్త. ప్రభుత్వం కూడా దీనికి రెస్పాండ్ అయినట్టుగా కనబడుతున్నది. మనం ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు. వీడియో చూసిన తర్వాతనే గవర్నమెంట్ రెస్పాండ్ అయినట్టున్నది. ఇది మాంకాల్ విలేజ్, మహేశ్వరం మండల్, మహేశ్వరం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా. కన్సర్న్డ్ ఎంఆర్ఓ తహసీల్దార్ ఒక జీవో ఒక ప్రొసీడింగ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏవైతే ఇందులో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయో దాదాపుగా 40 ఎకరాల అసైన్డ్ భూములు మేము వెనక్కి తీసుకుంటున్నాం. ఈ అసైన్డ్ భూములు ఎవరైతే దళితులకు ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినాయో వాళ్ళు ఇంకొకరికి అమ్మడము, కొనేవాళ్ళు కొనుక్కోవడం అన్నది చట్టవిరుద్ధంగా నేరం ఇది. కాబట్టి ఈ ల్యాండ్స్ని మేము వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది, ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చింది. తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో మహేశ్వరం మండల్ తహసీల్దార్ ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక సక్సెస్ కిందనే నాకైతే అనిపిస్తున్నది. దాదాపు 40 ఎకరాల భూమిని మనం కాపాడిన వాళ్ళం అవుతున్నాం. ఇవాళ ఎవరు మాట్లాడకపోయి ఉంటే, ఇవాళ శాటిలైట్ మీడియా లేకపోతే ఇంకెవరు మాట్లాడకుండా ఈ సైలెంట్గా ఉండడం వల్ల ఆ 40 ఎకరాల్లో వాడు వ్యాపారం చేసేటోడు, ఆ 40 ఎకరాల్లో కన్స్ట్రక్షన్స్ అయిపోయేవి, పెద్ద ఎత్తున సంపాదించుకొని అవతల పడేటోడు. కోట్ల రూపాయల బిజినెస్ ఇది. ఆ 40 ఎకరాల భూమిని మనం ఇవాళ కాపాడగలిగినాం. ఇప్పుడు ఆ భూమిని ఏం చేయాలా? ఆ 40 ఎకరాల భూమి అయితే ఆ దళితులు ఎందుకు, చట్టం చెప్తున్నది, ఎవరైతే ఆ దళితులకు అసైన్ చేశారో ఆ దళితులకు కానీ, బీసీలకు కానీ, గిరిజనులకు కానీ ఎందుకు అసైన్ చేశారు, ఎందుకు వాళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇంకోవరకు అమ్ముకోవాల్సి వచ్చింది, ఆ వాస్తవ పరిస్థితుల్ని దాని మీద విచారణ జరిపి వాళ్ళు పొరపాటు నమ్మితే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడమా, లేదు ఆ ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకొని ఇంకొకరికి అసైన్ చేయడమా జరగాలి. లేదంటే అందులో డబుల్ బెడ్రూమ్లా, లేకపోతే హాస్పిటలా, లేకపోతే అందులో ఒక బడ నిర్మాణం చేసే ప్రయత్నం జరగాలి ఆ 40 ఎకరాల భూమిలో. మనందరికీ తెలుసు ఆనాడు జరిగిన గొడవ, ఈ వ్యవహారం అంతా మీరంతా ప్రత్యక్షంగా చూశారు. ఒక్కసారి ఆ ప్రొసీడింగ్స్ ఒక్కసారి చూద్దాం. ఎంఆర్ఓ ఏమని ఇచ్చారన్నది ఇందులో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇందులో నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, ఇందులో వర్టెక్స్ వర్మతో పాటు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు అని కూడా మనం మాట్లాడినాం. ఎందుకంటే ఈ అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా వర్టెక్స్ విరాట్ అండ్ కేఎల్ఆర్ డెవలపర్స్ పేరుతోనే ఈ భూములన్నింటినీ వీళ్ళు కొనుగోలు చేసి వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిర్రు. డాక్యుమెంట్స్ కూడా నేను చూపిస్తా మళ్ళీ. కాకపోతే కేఎల్ఆర్ నుంచి నాకు వచ్చిన రిప్లై ఏంటంటే, లేదు నేను ఇందులో లేను. వాళ్ళ పిఆర్ఓ నాకు మెసేజ్ పెట్టిండు, మా సార్ ఇందులో లేడు, చాలా క్లియర్గా ఉన్నాం, మేము ఫారెన్ టూర్కో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ వర్టెక్స్ వర్మ ఇదంతా చేసిందని ఈయన మీద ఆరోపిస్తున్నాడు. మరి ఇదేంది వాస్తవం అన్నది ప్రభుత్వం తేల్చాలి. మేము గతంలో కూడా కంప్లైంట్ చేసినవి వర్టెక్స్ వర్మ మీద, దీని మీద మేము ఎప్పుడో తప్పుకున్నాం అన్నది ఈయనెవరు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి చెప్తున్నాడు.
ఒక్కసారి చూడండి, ఆ ప్రొసీడింగ్స్ ఒక్కసారి చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఇగో ప్రొసీడింగ్స్ ఆఫ్ ది తహసీల్దార్ మహేశ్వరం మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎవరైతే సైదులు అనే ఎంఆర్ఓ ఇప్పుడు ఉన్నారు, 28/7/2025 ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. B/506/2021 ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ 1977. అంటే ఇది ఎవరికి ఇచ్చారు ఈ నోటీసు? ఇది ఎవరైతే ల్యాండ్ అసైన్ చేసిన వాళ్ళు ఆ వర్టెక్స్ వర్మకు అమ్ముకున్న ఆ అసైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఇండివిజువల్ నోటీసెస్ అనమాట. ఇది ఒకరికి సంబంధించిన నోటీస్, 1 ఎకరా 20 గుంటలకు సంబంధించిన ఒక నోటీసు. ఇట్లా 40 ఎకరాలకు సంబంధించినవి ఆయా అసైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు పోయినాయి అనమాట. ఎట్లా మీరండి ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ POT యాక్ట్ 1977, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, కందుకూరు డివిజన్, మహేశ్వరం మండల్, మాంకాల్ విలేజ్, గవర్నమెంట్ ల్యాండ్ బేరింగ్ సర్వే నెంబర్ 86, extend 1 acre 20 guntas assigned to the beneficiary, illegal sale of assigned land, POT Act 1977, violation, notice issued, reply submitted, resumption orders issued. So whereas Sri Narlakanti Ramaya son of Lakshmaya, residents of Mankal village of Maheshwaram Mandal, was assigned government land sealing surplus land bearing survey number 86 to an extent 1 acre 20 guntas situated at Mankal village of Maheshwaram Mandal under the provisions of assignment rules, which is recorded present online Pahani as 3 acres 10 guntas, and in particular column the name of Sri Srikanth Reddy son of Lakshma Reddy is recorded. Whereas it has come to the notice that the original assignee Sri Narlakanti Ramaya son of Lakshmaya has expired, chanipoyindi ayana. The legal heirs of the above assignee, that is Narlakanti Yadagiri, Sri Narlakanti Mahendar and Sri Narlakanti Nagendar, ayana kodukulu, have sold away the assigned land in favor of third party in survey number 86 situated at Mankal village in contravention of the provisions of subsection of 2 of section 3 of the AP Assigned Lands Act 1977. Further, as per the report of the additional Mandal Girdawar, one Vertex KLR developers are in physical possession over the subject land. ఎవరైతే ఈ వర్టెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్ వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టుగా చూయించారు. మనం చూసినాం కదా పేపర్స్ కూడా. నోటీసెస్ ఆర్ యాజ్ రిక్వైర్డ్ అండర్ రూల్ 3 ఆఫ్ ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ POT రూల్స్ 1977 has been issued to the above so and so with a direction of to show cause as to why the assignment made to them should not be cancelled and resumed in favor of the government for violation of the terms and conditions of the assignment rules. So itla go. The matter has been got inquired by the additional Mandal Girdawar, Maheshwaram Mandal, and revealed that Vertex KLR developers are undertaking development activities covered in the above subject land, and also reported that during the local inquiry it is reveals that the assignment lands bearing survey number 86 to an extent of 3 acres 10 guntas are sold out by the so and so persons. సో ఇట్లా వీళ్ళకి ఎవరికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇగో నోటీస్, ఇది ఒక్కొక్కరికి ఇచ్చిన నోటీస్ అనమాట ఇది. Therefore the additional Mandal Girdawar of Maheshwaram Mandal is hereby directed to take over the possession from the purchaser, ఎవరు పర్చేజరు, KLR Vertex developers, of said land into government custody. గవర్నమెంట్ కస్టడీలోకి తీసుకుంటున్నాం under the cover of Panchanama and submit report complaints to the undersigned, that an appeal against these orders are vest with the Revenue Divisional Officer Kandukur Division within 90 days from the date of receipt of the copy of this under section 4A of the Telangana State Assigned Lands Prohibition of Transfers Act 1977. సో వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఎవరైతే వీళ్ళు అసైనీ ఉన్నారో అసైనీతో పాటుగా ఈ డెవలపర్స్ ఎవరైతే ఈ వర్టెక్స్ వర్మ అండ్ కేఎల్ఆర్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో దీని ద్వారా మనం ఒక 40 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునేలాగా చేయగలిగినాం. ఈ వార్త నిన్నమన్న పేపర్స్లో కూడా హైలైట్ అయింది. ఇంకా ప్రభుత్వ భూములు అని తెలిపే బోర్డు ఏర్పాటు చేసిన తహసీల్దార్ సైదులు.
ప్రభుత్వ సీలింగ్ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు తహసీల్దార్. మరి ఇంతకాలం ఏం చేశారు? నేనేమంటున్నా అంటే దీనికి రెరా పర్మిషన్ వచ్చింది, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చింది. అసలు అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనరా, జోనల్ ఆఫీసర్లా, లేకపోతే రెరా ఆఫీసర్లా, వీళ్ళంతా హెచ్ఎండిఏనా, వీళ్ళంతా ఏ రకంగా దీనికి పర్మిషన్స్ ఇచ్చారు? మీకు ఇది ప్రోబిటెడ్ ల్యాండ్, ఇది అసైన్ ల్యాండ్, ఇక్కడ చేయడానికి వీల్లేదు అని సోయి లేదా మీకు? ఇప్పుడు ఏం చేయాలి? ఎంఆర్ఓ తక్షణమే వీళ్ళందరి మీద కేసు పెట్టాలా? ఎంఆర్ఓ పెడతాడా, ఏ కన్సర్న్ ఆఫీసర్ పెడతాడు? గవర్నమెంట్ పెట్టమని చెప్పాలా? ఈ పర్మిషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, వాళ్ళ నుంచి అక్కడ ఉద్యోగాల నుంచి తీసేయాలి. అసైన్డ్ భూములని తెలిసి కూడా ఏ రకంగా వీళ్ళకి ఆ హెచ్ఎండిఏ పర్మిషన్ కానీ, రెరా పర్మిషన్ కానీ, మున్సిపాలిటీ పర్మిషన్ కానీ ఎట్లొచ్చినాయి వీళ్ళకి? వాడు 150 ఫీట్ల రోడ్డు, 2.5 కిలోమీటర్లు వితౌట్ పర్మిషన్, 2 చెరువులు కబ్జా చేసి అంత దర్జాగా కడితే ఒక్క పర్మిషన్ లేదు. ఇప్పుడు అసైన్ ల్యాండ్ అయిపోయింది, 40 ఎకరాలు తీసుకున్నారు, మరి 150 ఫీట్ల రోడ్డు ఎట్లా వచ్చింది? వితౌట్ పర్మిషన్ రోడ్డు ఎట్లా వేసిండు? ఇగో, ప్రభుత్వ సీలింగ్ భూములు ఆక్రమిస్తే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోక తప్పదని మహేశ్వరం తహసీల్దార్ సైదులు అన్నాడు. మండల పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ మాంకాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 70, 71, 72, 73లో మాంకాల్, తుక్కుగూడ గ్రామాలకు చెందిన 10 మంది రైతులకు చెందిన 23 ఎకరాల సీలింగ్ భూమి కబ్జాకు గురి కావడంతో మంగళవారం ఆ భూముల్లో ఉన్న రోడ్లు, చిన్న నిర్మాణాలు పోలీసుల సహకారంతో తొలగించారట. ఇగో మొత్తం 25 ఎకర్స్ అంటున్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ 25 ఎకర్స్ అంటున్నారు. 25 ఎకరాల 32 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నారట. కట్టడాలను జేసీబీలతో తొలగించి ప్రభుత్వ భూముల బోర్డులు ఏర్పాటు చేశారు. ఇగో ఇది మనం పోయొచ్చిన తర్వాత జరిగింది. ఇది పట్టా భూముల పేరు చెప్పి మాంకాల్ గ్రామంలో ఒక స్థిరాస్తి సంస్థ ఏంది? ఈనాడు ఆయనకి వర్టెక్స్ అని రాయడానికి ఎందుకని ఇబ్బంది అవుతుంది, వెనక ముందు అవుతుండా? 2.5 ఏళ్ల క్రితం శంషాబాద్ విమానాశ్రయం పక్కన వెనక వైపున్న ప్రాంతాన్ని పరిశీలించి అక్కడున్న పట్టాదారులను సంప్రదించింది. వారితో ఒప్పందం చేసుకున్నది. ప్రైవేట్ పట్టా భూముల పక్కనే అసైన్డ్ భూములు ఉన్నాయని స్థిరాస్తి సంస్థల ప్రతినిధులు తెలుసుకున్నారు. 25.32 25 ఎకరాల 32 గుంటల అసైన్డ్ భూములు ఉన్న 68, 70, 71, 73, 85, 86 సర్వే నెంబర్లను 1982 సంవత్సరంలో ప్రభుత్వం 10 మంది పేద రైతులకు ఇచ్చింది. రియల్ వ్యాపారం పెరిగాక పట్టాదారులు, ఎస్ఐనీలు వ్యవసాయం చేయకుండా వదిలేశారు. దీంతో వాటిని కలిపేసుకుంటే లేఅవుట్ బాగా వస్తుందని ఆ స్థిరాస్తి సంస్థ అంటే వర్టెక్స్ అనే సంస్థ ప్రతినిధులు గ్రహించారు. పడావు భూములు కావడంతో ఎస్ఐనీల్లో కొందరిని సంప్రదించారు. లేఅవుట్లు వేస్తామని, అభివృద్ధి చేశాక వాటా ఇస్తామంటూ ప్రతిపాదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ మేరకు కొందరితో ఒప్పందాలు కుదుర్చుకున్నారని మహేశ్వరం తహసీల్దార్ తెలిపారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆధారాలు లభించడంతో ఏపీ అసైన్మెంట్ ల్యాండ్ చట్టం 1977 ప్రకారం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇది మనం సాధించిన సక్సెస్ స్టోరీ. ఇది దాదాపు 25 ఎకరాల 32 గుంటల భూమి ఇప్పుడు ప్రభుత్వం పక్షాన అయింది. ఇది ఒక్కటే సరిపోదు. పక్కన ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్ భూముల్లో ఎట్లా కన్స్ట్రక్షన్స్ కడతారు? ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నది? దాంతోపాటు వితౌట్ పర్మిషన్ 150 ఫీట్ల రోడ్డు వేసిండు. దాంతోపాటు ప్రైవేటు వ్యక్తుల భూములు ఉన్నాయి అందులో. దాంతోపాటు 2 చెరువులు, సూరన్ చెరువు, ఇంకో చెరువు ఏదో ఉంది 776 సర్వే నెంబర్, ఇంకోటి ఏదో, ఆ 2 చెరువులు పూర్తిగా కబ్జా చేసిండు. మొత్తం మట్టి పోసి పడేసిండు. మరి ఆ 2 చెరువుల సంగతి ఏంది? అసలు ఇన్ని ఉండంగా ఈ దుర్మార్గులు కొంతమంది అధికారులు ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారు? ఎవరి మీద క్రిమినల్ కేసులు బుక్ చేసిరు? ఇప్పుడు మీరు వెనక్కి తీసుకోగానే అయిపోయిందా కేసులేవి? ఇప్పుడు కేఎల్ఆర్ నాకేం సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు అందులోనేమో వర్టెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్ అని పేరు కనిపిస్తున్నది. మరి ఎట్లా? మరి మీరు క్లారిటీ ఇవ్వాలి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాలి. సరే మీరు కంప్లైంట్ చేసిన కాపీలు అయితే మేము చూసినాం, ఇదే వర్టెక్స్ మీద మీరు కంప్లైంట్స్ చేస్తున్నారు. మరి ఇవాళకి కూడా మొన్న మేము ఆ వెంచర్లకు వెళ్తే మీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎందుకున్నాయి అందులో? ఇంకా మీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎందుకున్నాయి ఇంకా అందులో? సో ఇది దాదాపుగా 340 ఎకరాలకు పైన వెంచర్. ఇది పొరపాటున కూడా ఎవరన్నా కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటే వాడు గల్లా బట్టి వసూలు చేసుకోండి. ఎవరైనా కొనాలి ఇంకా ఇది బాగుందని అనుకున్న వాళ్ళు దయచేసి పొరపాటున కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళకండి. ఇది ఓన్లీ 25 ఎకరాల అసైన్ ల్యాండే కాదు, 150 ఫీట్ల రోడ్డు వితౌట్ పర్మిషన్, అందులో ప్రైవేట్ భూములు ఆక్రమించిండు, 2 చెరువులు లేపేసిండు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. అసలు అక్కడ ఎయిర్పోర్ట్ పరిధిలో 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఏ కన్స్ట్రక్షన్స్ కట్టడానికి వీల్లేదు. సో ఇది ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అన్నింట్లో ఈ రకంగానే రెస్పాండ్ కావాలా. రెస్పాండ్ అయ్యి ఎక్కడైతే అసైన్డ్ భూములు కబ్జా పెట్టిరో, ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిరో, ఎక్కడైతే చెరువులు కబ్జా పెట్టిరో ఫస్ట్ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా.
చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.